హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో అందరూ బాగున్నారండి? ఐ హోప్ మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడిచ్చు గొప్ప వాగ్దానములో ఈరోజు దేవుడు మనకి చేస్తున్నటువంటి వాగ్దానము కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనములో, మరి నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ కూడా సంతోషిస్తారని, వారిని దేవుడు కాపాడతాడని, నిత్యము వారు ఆనందధ్వని చేస్తారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నిజమేనండి. ఆయన ఆశ్రయించే వారందరూ కూడా ఎప్పుడూ కూడా సంతోషభరితులుగా చేస్తాడు ఆయన. వారు ఆనందధ్వని చేసేటట్లు చేస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజుల్లో దేవుణ్ణి కాక మనుష్యులను ఆశ్రయించి మనుష్యులను నమ్మి మోసపోయి తద్వారా అవమానానికి గురయ్యి ఆ అవమానాన్ని ఆ బాధను తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు చేతనంటే వారు మనుషులను నమ్మి మనుషులను ఆశ్రయించి మోసపోయి తద్వారా వాళ్ళు మరణానికి గురవుతూ ఉన్నారు. దేవుని బిడ్డ, మనము ఎవరైతే నిజంగా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని పైన ఆధారపడతారో వాళ్ళందరూ కూడా సంతోషిస్తారని, అలాగే దేవుడు వారిని కాపాడుతాడని, వారు నిత్యము ఆనందధ్వని చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకపు మనుషులను ఆశ్రయించటం కాదు, ఈ లోకాన్ని ఆశ్రయించటం కాదు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు మనల్ని సంతోషంగా చేసి మనం ఆనందధ్వని చేసేటట్లుగా చేస్తాడు. ఎప్పుడంటే మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించి సంతోషించి ఆనందించి గంతులు వేసేవారముగా ఉందుముగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.